టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ ప్రధాన ఆయుధంగా మారాడు. టాప్ ర్యాంక్ బ్యాటర్గా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో సరైన సమయంలో బ్యాట్కు పని చెబుతున్నాడు. వరుసగా 2 మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలు సాధించి హైలైట్ అవుతున్నాడు. సూర్య అంటేనే ఓ సంచలనం అనుకునేలా ఆట తీరుతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. కఠిన పరిస్థితుల్లోనూ బ్యాటర్గా తన రేంజ్ వేరే అని చాటుకుంటున్నాడు. సవాళ్లను ఎదుర్కోవడంలో ముందే ఉంటున్నాడు. టాప్ ఆర్డర్ విఫలమైన ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లోనూ అదే చేశాడు. రోహిత్ శర్మ, రిషబ్ పంత్ పెవిలియన్ చేరాక కోహ్లీతో కలిసి స్కోర్ పెంచేందుకు తనదైన స్టైల్లో రెచ్చిపాడు. అయితే కుదురుకున్నాడనుకున్న విరాట్ పెవిలియన్ చేరినా సూర్య మాత్రం ఆందోళన చెందలేదు. ఒత్తిడికి లోనవ్వలేదు. కోహ్లీ మరింతసేపు క్రీజులో ఉంటే బాగుండేదనుకున్నాడు. అరే ఇలా అయ్యిందేంటా అనుకుని బబుల్ గమ్ ను గట్టిగా నవ్వాడు. ఆ వెంటనే ఆటపై ఫోకస్ చేశాడు. వీలైనంత ఎక్కువసేపు క్రీజులో ఉండాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగినట్టే వ్యూహాలను అమలు చేశాడు. సాధారణంగా 7 నుంచి 15 ఓవర్ల మధ్య బౌలర్లు కంట్రోల్ గా ఉంటారు. అలాంటి టైంలో బ్యాటర్స్ స్వేచ్ఛగా షాట్లు బాదడం అంత తేలికేమీ కాదు. కానీ కఠిన పరిస్థితులను సూర్య ఎంజాయ్ చేస్తాడు. నెట్స్ లో పడిన కష్టానికి క్రీజ్ లో పరీక్ష పెట్టుకుంటాడు. అందుకే స్కైకి సక్సెస్ రేట్ ఎక్కువ. అంతర్జాతీయ క్రికెట్లోకి ఆలస్యంగా ప్రవేశించిన అద్భుతాలు చేయగలుగుతున్నాడు. ఇండియన్ మిస్టర్ 360 గాను పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుత వరల్డ్ కప్ లో పరిస్థితులకు తగినట్టుగా ఆడుతూ టీమిండియాకు ఎనర్జీ ఇస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్పై 28 బంతుల్లోనే 53 పరుగులతో ఆకట్టుకున్నాడు. 189.29 స్ట్రైక్ రేట్తో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. సూర్య ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. స్కై విజృంభణ వల్లే భారత జట్టు 181 పరుగులు చేయగలిగింది. ఆఫ్ఘనిస్తాన్ పై 47 పరుగుల తేడాతో గెలవగలిగింది. బార్బడోస్ లో మెరుపులు మెరిపించిన సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనతను అందుకున్నాడు. కెరియర్ లో 15వసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. కోహ్లీ పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును సమన్ చేశాడు. అయితే విరాట్ 120 మ్యాచ్ల్లో 15 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. స్కై మాత్రం 64 మ్యాచ్ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. కోహ్లీ 113 ఇన్నింగ్స్, సూర్య 61 ఇన్నింగ్స్ల్లో 15 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను సొంతం చేసుకున్నారు. వేగంగా ఎక్కువ అవార్డులు అందుకున్న ప్లేయర్గా స్కై చరిత్ర సృష్టించాడు.